ఓం నమో విఘ్నేశ్వరాయ నమ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్లీజ్ ఫాలో మై ఫ్రెండ్స్. యాడికి మండలానికి దగ్గరలో ఉన్న చింతరాయపల్లి గ్రామానికి సమీపాన కొత్తరాయుడు గుడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో గల ఓబులేశ్వర స్వామి గుడి కొత్తగా ఈ మధ్య 1 సంవత్సరంన్నర అవుతుంది కట్టించినారు. అందరూ దర్శించుకోండి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణము అన్ని విధాలా బాగున్నవి. ఎవరో ఒక బాబు అమెరికాకి పోయింది, కంబోలు అనమాట. అమెరికాకి పోయింది, వచ్చినా ఏదో చూద్దాంలే అని మనసులో అనుకొని పోయింది. అంతలోకే విగ్రహం తీసి బయట పెట్టి నీరుందని ఒక మనిషిలో కొట్టింది ఆడ. విగ్రహం తీసి బయట పెడతానే నేను చెప్తానే, మీరు ఏదైనా దావా చేసుకుని పూజలు చేపించే దేవునికి వీలే. కింద నేను 12 ఏళ్ళు అనమాట చేయబట్టి కింద ఖర్చు కొట్టి దీపం పెడతా అక్కడ ఏడు వెంకటరమణ అది చెప్తాంటే వాళ్ళు అట్లే లాస్ట్కి స్వామి బయటకు వచ్చేసి ఇంకా వాళ్ళు దావ చేయడానికి చూసి నిలబడదని ఆలోచన చేసి వాళ్ళ బాగా మాట్లాడి ఇక్కడ బాగుంది స్థలం అని నిర్ణయించి ఇంకా అనుకోకుండా గుడి కట్టి ఇక్కడ వీళ్ళు మామూలుగా నార్మల్గా గుడి కట్టాలనుకున్నారు అంతే, ఇల్లు లాగా. మళ్ళీ అనంతపురం ఆయన వీళ్ళ బంధువులు ఆయన వచ్చి ఇల్లులాగా ఎట్లా కడతావు, గుడి తిన్న మనం కట్టగలగానే మొదలు దిగ్గతలుగానే అని ఆయన వేరే వాళ్ళని మాట్లాడి తొండపాడు రాళ్ళు తోలిచి మంచి అంతేలే కప్పు వేసి ఎలక్షన్ల కల్లా ఎమ్మెల్యే ఎలక్షన్ కప్పేసి పోయి మళ్ళా యాడికులని ఇప్పుడు సింగరయ్య కూడా మాట్లాడి గాలి గోపురం కట్టేసి మేము గాలి గోపురం కట్టేస్తే మొన్న సట్టావల్లి గాడిలో ఉన్నారు, వాళ్ళు రేపులు వేసేసి కొనసాగుతా పోయింది. ఇంకా పూజ మనకి నీళ్లు చల్లేది అంతా మనమే వేయడం మెయింటెనెన్స్. 3000 ఇస్తారా దీనికి సంబంధించి స్వామికి తక్కువ ఉన్నారు కదా, మీరు 1200 ఇవ్వండి నేను నెలకి. వాళ్ళ